రాజమౌళి సినిమా అంటేనే ఒక విజువల్ వండర్. మరి మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి మూవీ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రతి సినీ అభిమాని ఉత్కంఠంగా ప్రతి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ, మేము మొదట్లో 2 భాగాలుగా చేయాలని అనుకున్నాం, కానీ ఆ తర్వాత కథను ఒకే భాగంగా చెప్పాలని నిర్ణయించుకున్నాం అని క్లారిటీ ఇచ్చారు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా గురించి రాజమౌళి స్వయంగా వెల్లడించిన రన్ టైం వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారణాసి సినిమా రన్ టైం సుమారు 3 గంటలు ఉండబోతుందట. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి 2 లేదా RRR కూడా దాదాపు 3 గంటల నిడివితోనే వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఈ 3 గంటల సినిమాలో అత్యంత కీలకమైన భాగం ఏంటంటే సుమారు 25 నిమిషాల పాటు సాగే మైథాలజీ ఎపిసోడ్. ఈ కేవలం 25 నిమిషాల సీన్స్ కోసమే మేకర్ సుమారు 300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో మహేష్ బాబు రాముడిని పోలిన పాత్రలో లేదా శ్రీకృష్ణుడి ఛాయలున్న పాత్రలో కనిపిస్తారన్న టాక్ నడుస్తుంది. ఇప్పటికే 50% వారణాసి షూటింగ్ పూర్తయినట్లు రాజమౌళి వెల్లడించాడు. జూన్ 2026 నాటికి చిత్రీకరణ పూర్తి చేసి సుదీర్ఘమైన VFX పనులను మొదలుపెట్టనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. వారణాసి సినిమాను 3 గంటల పాటు వెండితెరపై చూడడం అంటే ఒక అద్భుతమైన అనుభూతి అవుతుంది. మరి ఆ 25 నిమిషాల మైథాలజీ ఎపిసోడ్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.